अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। टीआरएस एमएलए उम्मीदवार हल्के असम्बली कोडंगल पी नरेंद्र रेड्डी की इंतखाबी मुहिम का आगाज आज कोसगी मंडल महबूबनगर में 2000 बाइक और 3000 पार्टी कारकुनों के साथ अजीम रैली निकाली गई है। आइए देखते हैं कोसगी मंडल महबूबनगर से मोहम्मद यूसुफ की ये रिपोर्ट। अभिवृद्धि కార్యక్రమాలు చేసినాడు, సంక్షేమ కార్యక్రమాలు చేసినాడు। మన కొడంగల్ నియోజకవర్గం తీసుకుంటే పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, మంత్రులు పెద్దలు జితేందర్ రెడ్డి గారు, మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే ఈ కొడంగల్ ను గతంలో పాలించిన 50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు గాని 16-17 సంవత్సరాలు పాలించిన తెలుగుదేశం ముఖ్యమంత్రి గారు ఎవరు పట్టించుకోలేదు। ఈ కొడంగల్ కర్ణాటక బార్డర్ ఉందని వదిలిపెట్టారు। మేమందరం ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి అడిగితే పెద్ద ఎత్తున ఈ రోజు కొడంగల్ నియోజకవర్గాన్ని నిధులు ఇచ్చినాడు। ఎప్పుడు కూడా అన్ని కార్యక్రమాలు జరగలేదు, మీకు అందరూ తెలుసు। సుమారు 300 కోట్ల రూపాయలు రోడ్లకు ఇచ్చినాడు। అదేవిధంగా 2 మున్సిపాలిటీలు చేసినాడు, కొడంగల్ మున్సిపాలిటీ, కోస్గి మున్సిపాలిటీ। ఆ మున్సిపాలిటీల గురించి పెద్దలు నేను గురునాథ్ రెడ్డి గారు కేటీఆర్ దగ్గర పోయి ఒక 50 కోట్లు అడిగితే 15-30 కోట్లు మొన్న నిధులు శాంక్షన్ చేసినాడు। ఆ నిధులతోని ఈ కోస్గి పట్టణాన్ని బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు। అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి కోస్గి ప్రజలు కోరుతున్న కలలు కంటున్న కోస్గి డిపో, ఆ డిపోను కూడా ఒక ఊరికి పోయినా నేను, మొన్న ఊరికి పోతే ఆ ఊర్లో ఒక ఆడామె వేసి అంటున్నాను, సార్ కేసీఆర్ గారు అయితే మాకు ఇచ్చిండ్రు 24 గంటలు కరెంటు, కానీ నా కోడలి పిల్ల పనికి పోతలేదు, ఇంతకుముందు నాతో పనికి వస్తుండే, ఇప్పుడు రోజు కూర్చొని జమినీలో సీరియల్ చూస్తున్నాను, రోజు సినిమా చూస్తున్నాను, నా కరెంటు బిల్లు పెరుగుతుంది అని వచ్చిందని। కానీ కేసీఆర్ గారు ఇప్పుడు ఏం చేసిండు, ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళకు 100 యూనిట్ల దాకా ఫ్రీ అని కూడా అన్నాడు। ఇంకా వాళ్ళు పోతారు, 24 గంటలు టీవీ చూసుకుంటే కూర్చొని అవుతాయి అంత కరెంటు। అదే డొమెస్టిక్నే కాకుండా రైతులకు కూడా ఇన్ని సంవత్సరాలు బాధలు పడి ఎప్పుడు రైతు వస్తుందో, ఎప్పుడు కరెంట్ వస్తుందో, ఎప్పుడు లేచిపోయి కరెంట్ వేసుకోవాలని చెప్పిన బాధ పోయి 24 గంటల కరెంటు వాళ్ళకి ఇస్తున్నారు। ఇవాళ అన్ని కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు 24 గంటల కరెంటు అన్ని ఫ్యాక్టరీలతో నడుస్తుంది। కాబట్టి ఇంత ఉత్పత్తి మనం చేసుకొని, ఇంత అభివృద్ధి మనం చేసుకుంటూ ఉంటే మనకు వేరే పార్టీ వాళ్ళు ఇక్కడ కావాలని చెప్పి నేను అడుగుతున్నాను। కావాలన్నా, అవసరం ఉందా? కోస్గి కొడంగల్ బాగుపడాలన్నా? ఒకవేళ కోస్గి కొడంగల్లా మహేందర్ రెడ్డి ఒకవేళ గెలిస్తే, సారీ నరేందర్ రెడ్డి ఒకవేళ ఇక్కడ గెలిస్తే ఎన్ని నిధులు వస్తాయి అనుకుంటున్నారు? ఇప్పుడే 300 వస్తే ఇంకా నెక్స్ట్ 600 రావా? వస్తాయా? వేరే పార్టీ క్యాండిడేట్ ఒకవేళ ఉంటే వస్తాయా? సింపుల్ క్వశ్చన్, ఒకటే ఒక సింపుల్ గా మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీరు మీ జీవితాలు, మీ గల్లీలు, మీ ఇండ్లు, మీ బజార్లు, మీ అన్నీ కూడా అభివృద్ధి కావాలంటే మన పార్టీ మనిషి ఉండాలి। తప్పకుండా కేసీఆర్ గారు 100 మంది ఎమ్మెల్యేలతోటి మళ్ళా అసెంబ్లీలోకి నడవబోతున్నారని చెప్పి ఇవాళ ముందస్తు ఎలక్షన్కి ఎందుకు వచ్చినాం అనుకున్నాం? పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇక డీకే అరుణ, వాళ్ళు వీళ్ళు పొద్దున్న లేస్తే మళ్ళీ గెలుచుడు, మళ్ళా రా, ఇంత కరప్షన్ చేస్తున్నావు, అట్లా రా, ప్రజలు నీకు జవాబు చెప్తారు, అది చెప్తారు, ఇది చెప్తారు అంటుంటే సారేమన్నాడు, రా చూసుకుందా నీ సంగతి। अपडेट तो लाइक कीजिए, शेयर कीजिए, चर्चा करना ना भूले। चैनल न्यूज़ आपकी आवाज़।